అందరికీ నమస్కారం. సన్డే క్రికెట్కు స్వాగతం. సో ఇన్ T20I మ్యాచెస్ ఈరోజు చాలా మాట్లాడుకోవాలి బాస్. సో మూడు మ్యాచెస్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న 3 మ్యాచ్లు చాలా బాగా జరిగాయి. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి నిన్న ఈవినింగ్ 3కి జరిగిన మ్యాచ్ ఐర్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్. సో క్లుప్తంగా చెప్పాలంటే ఐర్లాండ్ ఫస్ట్ టాస్ గెలిచేసి మేము బౌలింగ్ చేస్తాం, మీరు బ్యాటింగ్ చేసేయండి అనేసి స్కాట్లాండ్ కప్పచెప్పింది. సో స్కాట్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 161 ఫర్ 5 వికెట్స్ తీసుకున్నారు. 161 ఫర్ 5 స్కాట్లాండ్. సో దానికి రిప్లైలా సెకండ్ బ్యాటింగ్ చేస్తూ ఐర్లాండ్ ఎంత స్కోర్ చేసిందంటే 121 ఫర్ 10 ఆల్అవుట్ అయిపోయింది. సో అది జరిగింది. సో ఏంటిది ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలో. ముఖ్యంగా ఐర్లాండ్ టాస్ గెలిచేసి మేము బౌలింగ్ చేస్తాం, చేజింగ్ మాకు ప్రిఫరెన్స్ ఉంటుందని తీసుకున్నారు. సరే ఓకే అనేసి స్కాట్లాండ్ బ్యాటింగ్ చేసారు. వాళ్ళ ఓపెనర్ త్వరగానే పడిపోయింది, కానీ పవర్ ప్లే అయిపోయేసరికి స్కాట్లాండ్కి వచ్చి 37 ఫర్ 2. సో స్కాట్లాండ్ యొక్క ఫస్ట్ పవర్ ప్లే స్కోర్ అంటే ఓపెనర్లు ఇద్దరు పడిపోయారబ్బా, ఏం కొట్టలేదు పెద్దగా. తర్వాత నెంబర్ 3 అండ్ నెంబర్ 4లో వచ్చిన ప్లేయర్స్ అబ్బా, ఇద్దరు సిస్టర్లు క్యాథరిన్ బ్రైస్ అండ్ సారా బ్రైస్ ఇద్దరు కొట్టారు కదా, తగులుకున్నారు కదా. ఒక 2 ఓవర్లు అయితే పవర్ ప్లే అయిపోయాక ముఖ్యంగా కొట్టింది. ఒక ఓవర్లో 20 రన్లు వచ్చాయి, ఇంకొక ఓవర్లో 22 రన్స్ వచ్చాయి. అరే ఇది పవర్ ప్లే అనుకున్నారా లేకపోతే పవర్ ప్లే అయిపోయింది అనుకున్నారా? నాకు అర్థం కాలేదు. అర్థం కాకపోయేసరికి టక్క కొట్టేసారు. వారిద్దరు కొట్టడంతో ఒక 80 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిందబ్బా స్కాట్లాండ్కి. అయిపోయేసరికి స్కాట్లాండ్కి కరెక్ట్గా 13 ఓవర్లకు వచ్చినాయి. అందులో క్యాథరిన్ బ్రైస్ ఒక 60 కొట్టింది అండ్ సారా బ్రైస్ ఒక 49 కొట్టారు అనమాట. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు ఇద్దరు, మస్తు బ్యాటింగ్ చేశారు. మ్యాచ్ మొత్తం వాళ్ళు అక్కడే తీసుకుపోయారు. వాళ్ళు అవుట్ చేసే టైంకి 130 ఉందనుకుంటా. మిగతా టీం అంతా కలిసేసి ఇంకొక 30 రన్స్ ఎక్స్ట్రా కొట్టారు. సో అట్లా 20 ఓవర్స్కి గాను 161 ఫర్ 5 వికెట్స్ పడిపోయినాయి వాళ్ళే. సో తర్వాత ఐర్లాండ్ని బ్యాటింగ్ దిగమన్నారు. దిగేసరికి ఎట్లా కొట్టారంటే మరీ బాగా డిఫెన్స్ ఆడారబ్బా, చాలా బాగా డిఫెన్స్ ఆడారు ఐర్లాండ్ ఉమెన్. అయితే ఏం చేసేది లేదు. ఎంత పవర్ ప్లే అయిపోయేసరికి 31 ఫర్ 1 అంటే ఫస్ట్ వికెట్ పడంతో ఏదో ఓడిఐ అన్నట్టు ఆడారు ఇద్దరు కలిసి, కుదరలేదు. సో అట్లా కానీ ఎప్పుడైతే పవర్ ప్లే అయిపోయిందో వాళ్ళు డిఫెన్స్లో పడిపోయేసరికి వీళ్ళు టక్క వికెట్లు తీసేద్దామని ఫిక్స్ అయిపోయారు. స్కాట్లాండ్ టపా వికెట్స్ వస్తూనే ఉన్నాయి అసలు. అందులో ఒకటి రన్అట్. అట్లా మిడిల్ ఓవర్స్లో అయితే మరీ దారుణంగా స్కాట్లాండ్ 105 కొట్టింది. అంటే 7 to 15 అవర్స్ వచ్చేసరికి 7 to 15 అవర్స్లో నీకు 105 కొట్టింది స్కాట్లాండ్ మీద. కానీ ఐర్లాండ్కి వచ్చేసరికి 65 కొట్టింది అంతే, జస్ట్ 65. అంటే అందులో మళ్ళీ 5 వికెట్స్ అవుట్ అయినాయి. సో టప్ప వికెట్లు గ్రాడ్యువల్ టైంలో వికెట్స్ పడుతూనే అనమాట. 65 రన్సే వచ్చేసాయి. తర్వాత ఫైనల్ ఓవర్కి వచ్చేసరికి జస్ట్ 24 కొట్టారు, అందులో 4 వికెట్లు పడిపోయినాయి. చేసేది ఏంటి, చాలా డామినేటింగ్ విక్టరీ చూపించింది అనమాట. అలా జరిగింది ఐర్లాండ్కున్న స్కాట్లాండ్కి జరిగిన మ్యాచ్లో. అది జరిగింది, అంతమించి పెద్దగా ఏం లేదు. వాళ్ళ క్యాప్టెన్ వచ్చేసేసి వాళ్ళ క్యాప్టెన్ క్యాథరిన్ బ్రైస్, తనే మళ్ళీ 60 రన్స్ కొట్టింది, మళ్ళీ 2 వికెట్లు తీసుకుంది. ఒక 34 రన్స్ ఇచ్చేసి 2 వికెట్లు తీసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయిపోయింది, తను అయిపోయిందనమాట. సో అది జరిగింది. సో తర్వాత వచ్చేసరికి సెకండ్ మ్యాచ్ 7కి స్టార్ట్ అయింది. ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. మంచి ఎక్సైటింగ్ మ్యాచ్ అనుకున్నాను నేనైతే. ఎక్సైటింగ్ మ్యాచ్, ఎంత ఎక్సైటింగ్ అంటే తర్వాత అసలు ఎదురు చూస్తున్నా. ఎందుకంటే రెండు పెద్ద పవర్ హౌసెస్, వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఆడతారు అనేసరికి ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. ఇప్పుడు సోఫీ మోలనిక్స్ అనే కొత్త క్యాప్టెన్ వచ్చింది ఆస్ట్రేలియాకి. లోరా వాల్వార్డ్ సేమ్ క్యాప్టెన్ ఉన్నారనమాట. సౌత్ ఆఫ్రికాకి అయితే ఓడిఐ సెటప్ ఉంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం వీళ్ళకి మాత్రం ప్రాపర్ అందరూ 6 ఆల్రౌండర్స్ తీసుకున్నారు. వాళ్ళ స్క్వాడ్లో 6 ఆల్రౌండర్స్ ఉన్నారు ఒక్క ఆస్ట్రేలియాలోనే. ఏం జరిగిందంటే చెప్తాను. ఆస్ట్రేలియా టాస్ గెలిచేసి మంచిగా మేము బ్యాటింగ్ తీసుకుంటాం అన్నారు.
ఫస్ట్ బ్యాటింగ్ చేశారు ఆస్ట్రేలియా. కానీ సౌత్ ఆఫ్రికాకి చాలా బాగా ఫీల్డింగ్ చేశారు, చాలా బాగా బౌలింగ్ చేశారు. ఫీల్డింగ్ చాలా బాగా చేసినా సరే సరిపోలేదు. అయిపోయేసరికి 20 ఓవర్లకు గాను వాళ్ళు ఎంత కొట్టారంటే 172 ఫర్ 8 వికెట్స్. 8 వికెట్ల నష్టానికి 172 కొట్టారు. రిప్లైలో సౌత్ ఆఫ్రికా ఎంత కొట్టింది తెలుసా? 107. ఎస్, మీరు ఉన్నారు కరెక్టే. 107 ఫర్ 10 వికెట్స్ అంటే ఆల్అౌట్ అయిపోయింది. ఏంటి అసలు నేను అనుకున్నాను అసలు ఇంత సౌత్ ఆఫ్రికా దగ్గర మంచి బ్యాటింగ్ ఉంది, అయినా సరే వదలలేదంటే చూడండి. ఇప్పుడు తెలుసుకుందాం. మ్యాచ్లోకి వెళ్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది బెత్మోని. చాలా తొందరగా అవుట్ అయింది. కానీ తర్వాత వచ్చిన లిచ్ఫీల్డ్ తగులుకుంది కదా, బరాబాయ్ ఏం తగులుకుంది అసలు, దారుణంగా తగులుకుంది, మరి భయంకరంగా తగులుకుంది బస్సు. అంత దారుణంగా తగులుతుంది. జస్ట్ 24 బాల్స్లోనే 50 కొట్టేసింది తను. 24 బాల్స్లో 50 కొట్టేసింది లిచ్ఫీల్డ్ అయితే. తగులుకుంది. పవర్ ప్లే అయిపోయేసరికి వాళ్ళ స్కోర్ ఎంత అంటే 52/2. ఆస్ట్రేలియాది 52/2. అంటే జస్ట్ ఓపెనర్లు ఇద్దరు పడిపోయారు. తర్వాత వచ్చిన నెంబర్ 3లో లిచ్ఫీల్డ్ వచ్చింది. నెంబర్ 4లో ఎలిస్ పెరీ వచ్చింది. లిచ్ఫీల్డ్ అయితే తగులుకుంది కదా, ట్రావిస్ హెడ్ అనిపించింది అబ్బా నాకైతే. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకైతే తను ట్రావిస్ హెడ్ లాగా అనిపించింది. ఎంతమంది మళ్ళీ అలాగని చెప్పేసి మిడిల్ ఓవర్స్లో ఏం తక్కువ రన్స్ కొట్టలేదు, చాలా తక్కువ రన్స్ కొట్టారు. మళ్ళీ అందరూ మిడిల్ ఓవర్స్లో జస్ట్ అంటే 7 to 15 ఓవర్స్లో వాళ్ళు కొట్టింది 84. ఆస్ట్రేలియా కొట్టింది 84. అందులో 4 వికెట్లు డౌన్. సరే లాక్కొచ్చారు అనుకుంటే ఫైనల్ ఓవర్స్కి వచ్చింది. 15 to 20 ఓవర్స్కి వచ్చేసరికి జస్ట్ 35 కొట్టారు. 35. అది కూడా అందులో 2 వికెట్లు పడిపోయింది. గ్రాడ్యువల్గా వికెట్స్ పడుతూనే ఉన్నాయి. కానీ ఆగట్లేదు, రన్స్ ఫ్లో ఆగట్లేదు. ఎలిస్ పెరీ అయితే కొంచెం ఆడింది, అటు ఇటు ఆడింది. కానీ లిచ్ఫీల్డ్ ట్రావిస్ హెడ్ గుర్తొచ్చిందప్ప నాకైతే. అలా కొట్టింది. తర్వాత జార్జియా వెర్హామ్ తను కూడా చాలా 12 బాల్లలో 22 కొట్టింది జార్జియా వెర్హామ్. తర్వాత ఎలిస్ పెరీ అనబెల్ సదర్లాండ్ కూడా తను కూడా బాగా కొట్టింది. 12 బాల్లో తను కూడా 20 కొట్టేసింది అనబెల్ సదర్లాండ్. అరే వాళ్ళ దగ్గర మ్యాచ్ విన్నర్స్ ఉన్నారయ్యా, అమ్మమ్మ. ఆస్ట్రేలియా దగ్గర అందరూ మ్యాచ్ విన్నర్సే. ఏంట్రా అనిపించింది నాకు. ఇంత భయంకరమైన మ్యాచ్ విన్నర్స్ ఏంటంటే అంటే అందరూ మ్యాచ్ విన్నర్స్, ఎవ్వరూ ఆగట్లేదు. వికెట్లు పడ్డా కూడా రన్స్ వస్తూనే ఉన్నాయి, రన్స్ ఫ్లో అనేది ఆగట్లేదు అనమాట. సో ఆఖరికి 172 కొట్టారు. చివరికి 172 కొట్టారు. 172 పర్ 8 వికెట్స్ నష్టానికి కొట్టేశారు. సరే ఓకే, ఇప్పుడు మంచి బ్యాటింగ్ ట్రాక్ ఉంటుంది, మంచి బ్యాటింగ్ ట్రాక్ అనేసి తీసుకొచ్చారు. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్కి వచ్చింది. లారా వోల్వర్ట్, సునీల్ లీస్ ఇద్దరు ఓపెనింగ్కి దిగారు. కాకపోతే ఫస్ట్ ఓవర్లోనే సునీల్ లీస్ అవుట్. 5 బాల్ ఆడేసింది, 1 రన్ కొట్టింది. 6వ బాల్కి అవుట్ అయిపోయింది మేడం. అంత పెద్ద టచ్లే లేదు. ఆ తర్వాత పడుతూనే ఉన్నాయి వికెట్లు. సేమ్ పవర్ ప్లే అయిపోయేసరికి 43/2 సౌత్ ఆఫ్రికాది. వీళ్ళకంటే మరి దారుణం. ఎంత బాగా బౌలింగ్ వేశారంటే నిజంగా చెప్తాను, వాళ్ళు చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారు బాస్. ఆస్ట్రేలియాని నిన్న జరిగిన మ్యాచ్ చూసి నేను చెప్తున్నా, వాళ్ళు ఈ టీంని పెట్టుకునేసి వాళ్ళు ఫైనల్స్కి వెళ్ళకపోతే ఐల్ బీ సర్ప్రైజ్డ్. అది ఆ టీం అలాంటి టీం. సో ఆ టీంని పెట్టుకొని వాళ్ళు ఫైనల్స్కి రాకపోతే ఐల్ బీ వెరీ సర్ప్రైజ్డ్. ఐమ్ సెయింగ్ ఇట్ విల్ బీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే ఆ టీం ఉంది, అది వాళ్ళు ఇంకా ట్రాన్సిషన్ స్టేజ్లో ఉన్నారు. అంటే ఎవాల్వ్ అవ్వలేదు ఇంకా. మనం అంటే ఇండియా మెన్స్ టీం ఎప్పుడైతే ట్రాన్సిషన్ పేజ్లో ఉందో అలాగే ఉందన్నమాట. వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. సో అలా చేశారబ్బా. తర్వాత మిడిల్ ఓవర్స్కి వచ్చేసరికి టప్పా అలానా కింగ్ ఏంటిది, యాష్ గార్డెనర్ వచ్చి అలానా కింగ్ యాష్ గార్డెనర్ పవర్ మిడిల్ ఓవర్స్ని అయితే ఇలా కంట్రోల్ చేశారు. గట్టిగా గుప్పి ఏదో గట్టిగా పట్టేశారు. సౌత్ ఆఫ్రికాకి అయితే ఊపిరి అస్సలు సలపలేదబ్బా. జస్ట్ మిడిల్ ఓవర్స్లో 61 రన్లే కొట్టారు. దానికి 6 వికెట్ల నష్టం. 6 వికెట్స్కి 61 కొట్టారు.
ఏం అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది అదే ఇది 2023 వరల్డ్ కప్ ఫైనల్, 2025 వరల్డ్ కప్ ఫైనలిస్ట్ తను వచ్చి ఇట్లా ఆడుతున్నారు ఏంటో అనిపించింది. భయంకరంగా ఆడుతున్నారు అసలు, ఇక్కడ కూడా లేదు అసలు. టప్పా 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 పడుతున్నాను. మళ్ళీ అందులో ఒకటి రన్అట్. ఉప్పు చాలా భయంకరంగా రన్అట్. మహాప్రభు, ఈ మామూలు టీం కాదు ఇది. ఈ టీంని పట్టుకొనేసి ఫైనల్స్కి అయితే వెళ్తుంది. ఒక ఫైనల్ కంటెండర్ అయితే దట్స్ మై ఒపీనియన్. ఫైనల్ కంటెండర్ అయితే ఒకటి ఉంది, ఆస్ట్రేలియా. అది రాకపోతే నేను ఆశ్చర్యపడతా. చూద్దాం, లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేసి. ఇక మూడో మ్యాచ్ ఏంటంటే న్యూజిలాండ్ వర్సెస్ వెస్టిండీస్. ఇది మాట్లాడుకోవాలి వాసు, చాలా మాట్లాడుకోవాలండి. ఏం చేసిందంటే వెస్టిండీస్ టాస్ గెలిచేసి మేము బౌలింగ్ చేస్తూ ఉన్నారు. సరే బౌలింగ్ చేయాలి కదా, చేశారు. చాలా మంచిగా చేశారు, చాలా బాగా బౌలింగ్ చేశారు. గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా చాలా బాగా చేశారు వెస్టిండీస్. దాంతో ఏం జరిగిందంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది న్యూజిలాండ్. 162 for 6 వికెట్లు పడ్డాయి అబ్బా, 6 వికెట్స్ పడ్డాయి అబ్బా, 162 for 6. వెస్టిండీస్కి వచ్చేసరికి వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ చేస్తూ 163 for 6 3 వికెట్స్ పడ్డాయి అనమాట. 163 for 6 వికెట్ బస్ 163 for 3 అది జరిగింది. సో ఏంటనేది చూద్దాం. న్యూజిలాండ్ వచ్చింది, బ్యాటింగ్ చేసింది. వాళ్ళ ఓపెనరు ఫస్ట్ బాల్కే అవుట్ అబ్బా, చాలా ఫస్ట్ బాల్కి అవుట్ అయింది. తర్వాత వాళ్ళు కంప్లీట్ డిఫెన్స్లో పడిపోయారు. న్యూజిలాండ్ డిఫెన్స్లో పడిపోయేసరికి, కాకపోతే వాళ్ళ నెంబర్ 3 బ్యాటర్ ఉన్న హాలిడే ఉంది, చాలా బాగా ఆడింది. తను ఒక్కతే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడిందంటే తను ఒక్కతే. ఒక 32 balsలో 40 ఏమో కొట్టింది. తర్వాత వాళ్ళ దాంట్లో ఇస్మాయిల్ గేజ్ అనేసేసి 39 కొట్టింది. తర్వాత ఒక గ్రీన్ అనే ఇంకొక అమ్మాయి ప్లేయర్ ఉన్నారు, ఒక 35 కొట్టింది. సో అలా బ్యాటింగ్ చేస్తూ 162 for 6 వికెట్స్ డౌన్ అయినాయి. సెకండ్ బ్యాటింగ్కి వెస్టిండీస్ దిగింది. ఎప్పుడైతే వెస్టిండీస్ దిగిందో, గ్రౌండ్ ఫీల్డింగ్ గురించి మాట్లాడుకోవాలి బాస్, చాలా మాట్లాడుకోవాలి గ్రౌండ్ ఫీల్డింగ్ గురించి. మొత్తం 6 క్యాచ్ డ్రాప్. న్యూజిలాండ్ ఏనా అనిపించింది నాకు నిజంగా అనిపించింది. మరి ఇంత దారుణంగా 6 క్యాచ్ డ్రాప్లు, 3 రన్అట్ మిస్లు, 3 రన్అట్లు, 6 క్యాచ్ డ్రాప్లు. అక్కడ మీకు 9 వికెట్లు వచ్చేటి, 90. వెంచువల్గా ఏమైందంటే వాళ్ళ యొక్క కెప్టెన్ ఎవరైతే హేలీ మాథ్యూస్, ఆమె ఒక చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడింది, 48 కొట్టింది. తర్వాత వాళ్ళ దాంట్లో క్యాంబెల్ అని ఒక ప్లేయర్ ఒక ఉంది, ఆమె ఒక 19 నాట్అవుట్తో ఉంది. హేలీ మాథ్యూస్ ఒక 40. సో ఇద్దరు కలిసి, ఎందుకంటే గ్రౌండ్ ఫీల్డింగ్ అసలు చాలా అద్భుతం, చాలా వరస్ట్ ఫీల్డింగ్ చేశారబ్బా. న్యూజిలాండ్కి ఏమైనా తెలియదు కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డర్స్ అని చెప్పుకునే సైడ్లో మనది వర్స్ట్ ఫీల్డింగ్ చేశారు. 6 క్యాచ్ డ్రాప్లు అంటే మామూలు విషయం అది. 6 క్యాచ్ డ్రాప్లు, 3 రన్అట్లు మిస్ అయినాయి. ఎవెన్చువల్గా కొట్టేసింది వెస్టిండీస్. అదే వెస్టిండీస్ ఏంటబ్బా అంటున్నాను కానీ వెస్టిండీస్ కొట్టేసింది. అది కూడా అయినా అప్పటికే చాలా బాగా బౌలింగ్ వేసి జస్ట్ ఒక్క బాల్ మిగిలి ఉండగానే 1 రన్ కొట్టి గెలిచారు. ఒక్క బాల్ మిగిలి ఉండగానే, అంటే 19.5 అవర్స్ వరకు మ్యాచ్ ఎవరి సైడ్ ఉందో తెలీదు అసలు. సో అంత బాగా అప్పటికి అంత బాగా బౌలింగ్ చేసిందంటే అర్థం చేసుకో. అదే 6 క్యాచ్ డ్రాప్లు అవ్వకుండా ఉంటే నిజంగా న్యూజిలాండ్ గెలిచేది. సో అంటే ఇక కంప్లీట్గా వాళ్ళు టీం మొత్తం ఆఫ్ అయిపోయింది. వాళ్ళ వల్ల కాలేదు. సో ఇట్స్ నాట్ ఎ గుడ్ డే ఫర్ ద న్యూజిలాండ్ అనిపించింది నాకు. బట్ దే విల్ కమ్ బ్యాక్, దట్స్ ఇట్. కానీ చాలా వర్స్ట్ ఫీలింగ్ అబ్బా. చెప్పుకున్నాడే అమ్మ, న్యూజిలాండ్ ఏంటి ఇంత దారుణంగా ఫీలింగ్ చేసింది అనిపించింది. అలా కలిసి వచ్చింది వెస్టిండీస్కి, అందుకు అయింది. సో అలా గెలిచింది. ఎందుకంటే అప్పటికే న్యూజిలాండ్ అయినా పవర్ ప్లేలో చూస్తున్నాము 49 for 1 ఉంది. మిడిల్ ఓవర్స్లో వచ్చరికి 79 for 3, 72 for 3 వికెట్స్ తీశారు. సో వాళ్ళ స్కోర్ చూస్తే, వెంచువల్గా చూస్తే వాళ్ళ స్కోర్ చూసారు అబ్బా. అట్లనే ఫైనల్ ఓవర్స్కి వచ్చారు 41 for 2. అదే వెస్టిండీస్కి వచ్చేసరికి మాత్రం పవర్ ప్లేలో 35 కొట్టారు అంతే.
పవర్ ప్లేలో 35 కొట్టారు. అలాగే మిడిల్ ఓవర్స్లో కొట్టారు అబ్బా 91/2. అలాగే ఫైనల్ ఓవర్స్కి వస్తే 37/0. సో అది జరిగింది, అంతకుమించి ఇంకేమీ లేదు. సో దీని తర్వాత అంటే ఈరోజు 14th మనకి ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉంది. ఏముంటుంది కానీ ఫైమా కాదు, మనకేమో ఇంకా సెట్ అవ్వాలి బౌలింగ్, ఎస్పెషల్లీ బౌలింగ్ సెట్ అవ్వాలి. ఎక్స్ట్రా బ్యాటర్తో పోతురా ఎక్స్ట్రా బౌలర్తో పోతురా అనేది అయితే ఇప్పటిదాకా తెలియదు. అంటే ఎక్స్ట్రా బ్యాటర్ అంటే మిస్తికా భాటియా నడిపిస్తారా, లేదంటే ఎవెన్చువల్గా లేదు నేను బౌలర్తో పోతారా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఇండియాకి. శ్రీచరణి, దీప్తి శర్మ అలాగే రాధా యాదవ్తో వెళ్తారా, లేదా మాకు బౌలింగ్ తగ్గినా సరే బ్యాటింగ్తో వెళ్తూ ఉంటారా అనేది ఇక ఇండియా డిసైడ్ చేసుకోవాలి. ఆల్రెడీ వాళ్ళకు పాకిస్తాన్ కంటారా, పాకిస్తాన్ కంటే ఇక ఫైమా ఖాతున్ కావచ్చు, నజరా కావచ్చు, వాళ్ళు ఒకటే సెటప్తో వెళ్తారు. అది ఓడిఐ కావచ్చు, టెస్ట్ కావచ్చు, T20 కావచ్చు, వాళ్ళు ఒకటే సెటప్తో వెళ్తారు. సో అందరూ ఒకటే ప్లేయర్స్ ఉంటారు. సో పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఇండియా ఇంకా పాకిస్తాన్కి వచ్చేసరికి మాత్రం ఇక అదే జరుగుద్ది. సో లెట్స్ సీ. కాకపోతే గెలిచే అవకాశాలు అయితే ఇండియాకే ఎక్కువ ఉన్నాయి. లెట్స్ సీ ఎవరు ఏం చేస్తారనేది. నాకైతే పెద్దగా ఏమనిపించదు. అందరూ ఏదో గ్రేటెస్ట్ రైవల్రీ అంటారు, కానీ అంత పెద్ద ఇట్స్ నాట్ ఏ రైవల్రీ అబ్బా. 8 మ్యాచెస్ ఆడితే అందులో 6 మనం గెలిచాం, 2 వాళ్ళు గెలిచారు. అందులో ఒకటి DLS ద్వారా గెలిచారు. వర్షం పడడం వల్ల మ్యాచ్ అయిపోయి గెలిచారు, అంతేగాని వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. లెట్స్ సీ. కాకపోతే నువ్వు క్రికెట్లో ఎప్పుడైనా ఏమన్నా జరగచ్చు, చెప్పలేం. సో ఇప్పుడు ఏమైనా జరగచ్చు. సో దట్స్ ఇట్. సో అంతమించి అయితే ఇంకేం జరగదు. ఇండియాలో గో విత్ ఇండియా అయితే గెలుస్తుంది. దానికంటే ముందు మ్యాచ్ ఇంకొకటి బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్ ఉంది. మేబీ బంగ్లాదేశ్ గెలవచ్చు, అంతకుమించి ఇంకేం లేదు. బంగ్లాదేశ్తోనే ఎక్కువ ఉంది. సో అంతకుమించి ఇంకేం జరగదు. సో మేబీ బంగ్లాదేశ్ గెలుస్తుంది, అలాగే ఇండియా గెలుస్తుంది. కాకపోతే ఇండియా గెలవాలంటే బిగ్ మార్జిన్తో గెలవాలబ్బా. ఇండియా బిగ్ మార్జిన్తో గెలవడం మంచిది. ఎందుకంటే ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఉంది, వాళ్ళ దగ్గర పెద్ద మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. సో అది జరిగేది, అంతకుమించి ఇంకేమీ లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.